హైవేస్ కొంతమందికి కొన్ని లక్కీ నెంబర్లు ఉంటాయి. నా గురించి అయితే చెప్పాను, భయమే సాగిపోయా. వద్దు, డైరెక్ట్ పాయింట్కి వద్దాం. విజయ్ రూపాని, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి. ఇతను కార్లు కానీ బైకులు కానీ ఇతను వాడే వస్తువులు ఏవైనా సరే 1206 1206 మొత్తం కూడితే 9 వస్తుంది. గుడ్, లక్కీ నెంబర్ 9 పెద్దదనుకోవచ్చు. అయితే అతను మేలో జర్నీ చేయాలంట లండన్కి. లండన్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. లండన్కి మేలో వెళ్ళాలి. టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాడు. అగైన్ జూన్ 5వ తారీఖున వెళ్ళాలి, అది క్యాన్సిల్ చేసుకున్నాడు. ఆయన లక్కీ నెంబర్ 12వ రోజు 6వ నెల 12/6. ఓకే గుడ్, ఇది బాగుంది అని బుక్ చేసుకున్నాడు. అదే రోజు చనిపోయాడు. ఏదైతే మన వాళ్ళు లక్కీ నెంబర్లు అంటే కొన్ని ఫాలో అవుతారో, కోయిన్సిడెన్స్ ఆర్ మిరాకిల్ ఐ డోంట్ నో, కరెక్ట్గా ఆ రోజు వాళ్ళు చనిపోతారు. ఇలా నేను చాలామంది గమనించాను. వాళ్ళు దేన్నైతే ఇన్నాళ్ళు అదృష్టాన్ని పట్టుకున్నారో దాంతోనే వాళ్ళు చనిపోతారు. గన్ను పట్టుకున్నాడు గన్నుకే బలవుతాడు, కత్తి పట్టుకున్నాడు కత్తికే బలవుతాడు అన్నట్టు ఇలా చాలా చూశాను నేను. అలా అని చెప్పి నెంబర్ల పిచ్చి మీకు వద్దు అని నేను అనను. అంటే మన లైఫ్లో కొన్ని ఎలా ఉంటాయంటే చాలా ఇష్టంగా వాడు దాన్ని దాచుకుంటా ఉంటాడు. ఇప్పుడు రేపు నేను చనిపోతే ఇది ఏమైంది ఏంటి అని అనుకుంటా ఉంటాడు. బట్ కొంతమంది విషయంలో ఆ వస్తువు కూడా వేలు తప్పట్టు తగలబెడతాము, ఆ వస్తువు వేలు తప్పట్టు మాయమైపోవటము ఇలా జరుగుతూ ఉంటాయి. ఈ 12/6 అన్నది ఈ విజయ రూపాని విషయంలో ఆల్మోస్ట్ అలాగే జరిగిందని నాకు అనిపిస్తుంది. ఇక ఇందాకటి వరకు అసలు ఆయన బాడీ కూడా డిటెక్ట్ చేయలేకపోయాను. DNA టెస్టులు చేస్తున్నారు కదా, ఇందాకే డిటెక్ట్ చేస్తారు. ఆయన బాడీ మొత్తం కాలి ముద్దయిపోయింది పాపం. బాడీ డిటెక్ట్ చేశారు, ఇస్తున్నారు. ఇప్పటికీ నాకు తెలిసి 30 లోపు ఏమో డెడ్ బాడీస్ని గుర్తించి వాళ్ళకి ఇచ్చున్నారు. ఇంకా గుర్తుపట్టని విధంగా చాలా ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రావాలి. యుఎస్ నుంచి, కెనడా వాళ్ళు 1, పోర్చుగీస్ వాళ్ళు 7, బ్రిటన్ వాళ్ళు 53, మన వాళ్ళు 169 మంది. ఒక అతను బ్రతుకున్నాడు. అతను బై బర్త్ ఇండియనే, బట్ యూకే సిటిజన్షిప్ ఉంది. విశ్వాస్ కుమార్కి సంబంధించి ఈ వీడియోలో మెయిన్ నేను చెప్పదలుచుకుంది, ఆ డెడ్ బాడీలు అప్పచెప్తున్నారు. అండ్ బ్రిటన్ రాజు చార్లెస్ పాప ఆయన శాతం బాధను వ్యక్తం చేస్తూ నల్ల రిబ్బన్ కట్టుకున్నాడు. అక్కడి నుంచి వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇక్కడ పంపించున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి బాడీస్ కలెక్ట్ చేసి తీసుకెళ్ళడానికి. అండ్ బ్రిటన్ వాళ్ళు చనిపోయినారు కాబట్టి వాళ్ళ బంధువులకు వస్తే ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి. అండ్ మన వాళ్ళు కూడా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూనే ఉన్నారు వచ్చిన బంధువులకి వాళ్ళకి. బట్ ఒక్కొక్కళ్ళ కథ వింటూ ఉంటే, ఒక్కొక్కళ్ళ బాధ వింటూ ఉంటే గుండె తరుక్కుపోతుంది. విజయ రూపాని తనకి ఇష్టమైన నెంబర్ అంటూ అన్నీ అలా కలెక్ట్ చేసి పెట్టుకున్నాడు. వెళ్ళాల్సినటువంటి రోజులను కూడా పోస్ట్ పోన్ చేసుకుని చివరికి 12/6 రోజున వెళ్దాం డిసైడ్ అన్నాడు. బట్ ఆ రోజే చనిపోయాడు. నిజంగా విధి రాత.